వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై నుంచి ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు, 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి చర్యలు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దాం. పాల్గొని ప్రసంగించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మాక్లూర్ మండలంలోని మదన్పల్లిలో వైభవంగా నీలకంఠేశ్వర స్వామి నూతన ఆలయ హనుమాన్ పంచాయతన ప్రతిష్టాపన మహోత్సవం. పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠాధిపతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన రికార్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. పెండింగ్లో ఉన్న NHAI ఫ్లైఓవర్ పనులను వేగంగా పూర్తి చేయించాలని కోరగా సానుకూల స్పందన. నిజామాబాద్లో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను పరిశీలించిన అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ వైద్య విద్యార్థులు. ఘనంగా సన్మానించి అభినందించిన యాజమాన్యం. పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం. నిజామాబాద్ GGHలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, DMHO రాజశ్రీ. కామారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి విజయేంద్ర, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న అధికారులు. గత 2 వారాల్లో 426 ట్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 41,60,60,000 జరిమానా. సిపి సాయి చైతన్య వెల్లడి. ఆర్టీసీ కార్మికులకు జూలై నుంచే జీతాల పెంపు అమలు కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పెంచిన 11% PRC జూలై జీతాల నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలో నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఏర్పాటు చేసే కమిటీలో కార్మిక ప్రతినిధులకు చోటు కల్పిస్తామన్నారు. ఏపీలో మాదిరి ఇబ్బందులు రాకుండా విలీన విధి విధానాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ NCRW ఆధ్వర్యంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల సాధన సభలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బిల్లు సత్వరమే అమలు చేయాలంటే మన శక్తిని ప్రదర్శించాలని పాల్గొని ప్రసంగించారు. మహిళా బిల్లు అమలు చేయకుంటే ఓట్లు వేయమని మహిళలంతా గట్టిగా చెప్పాలన్నారు. మహిళల కోసం ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి పార్టీ పెట్టానని తెలిపారు. మీరంతా గర్వపడేలా మంచి రాజకీయాలు చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. మహిళలు ఖచ్చితంగా పవర్ఫుల్ పొజిషన్లో ఉండాల్సిందేనన్నారు. రాజకీయాల్లో పవర్ఫుల్ పొజిషన్లో ఉంటేనే మార్పు సాధ్యమవుతుందన్నారు. అందుకోసం మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందేనన్నారు. ఇటీవల కొంతమంది నన్ను కలుస్తున్న యంగ్ ఉమెన్ లీడర్లు మనకు రిజర్వేషన్లు ఎందుకు అంటున్నారు, కానీ ఒక స్థాయి వరకు మహిళలు ఎదిగిన తర్వాత వారికి అడ్డుకట్ట వేస్తారన్నారు. అందుకే ఖచ్చితంగా మహిళలకు రిజర్వేషన్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం మన శక్తిని ప్రదర్శించాల్సిందేనన్నారు. నెక్లెస్ రోడ్లోనూ రామ్లీలా మైదానంలోనూ పెద్ద ఎత్తున మహిళలమంతా పోరాటానికి దిగాలని అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 2 వారాల్లో 426 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 41,60,000 రూపాయల జరిమానాలు విధించినట్లు సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పిఎస్లలో గడిచిన 2 వారాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లలో 426 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్ బోధన్ మరియు ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా ఇందులో 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని, మిగిలిన వారికి 41,60,000 రూపాయల జరిమానా విధించనైందని కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీల్లో అధిక మొత్తంలో త్రాగి వాహనాలు నడిపి పోలీస్ వారికి పట్టుబడడం జరుగుతుందని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా 15/6/2026 నుండి 27/6/2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 426 కేసులు నమోదు చేశామన్నారు. మదన్పల్లి గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి నూతన ఆలయం హనుమాన్ పంచాయతన పునః ప్రతిష్టాపన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
మాక్లూర్ మండలంలోని మదన్పల్లి గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి నూతన ఆలయం హనుమాన్ పంచాయతన పునః ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలు నేటి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠాధిపతి శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి మహారాజ్ హాజరీ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, విగ్రహ ఊరేగింపు, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, పుణ్యహ వచనం, అంకురారోహణం, అగ్ని ప్రతిష్ఠ, చతుర్వేద యంత్ర పూజలు వైభవంగా నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాస లావణ్య, మహేష్, పిడిసి అధ్యక్షులు శ్రీనివాస్, నర్సయ్య, పెంటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఇక్కడ శివాలయ ప్రతిష్ట నూతన నిర్మాణం జరుగుతుంది అని మన శేఖర స్వామి దీక్షా ఇన్ఛార్జీస్ అయినటువంటి వారి ద్వారా ఇక్కడ ఉండేటువంటి గ్రామ పెద్దలు, అలాగే గ్రామ సర్పంచ్ వీరందరూ కూడా మనకు రావడం, హైదరాబాద్ ఆశ్రమంలో కలిశారు. మరి తప్పకుండా మేము వచ్చి వేదంలో ఏదైతే చెప్పబడిందో ఆ ప్రమాణం తీసుకొని వారు ఎంతో శ్రమతో ఇక్కడ కార్యక్రమాలు చేయడం, మనకు కావలసింది భగవంతుడి యొక్క ఆశీర్వాదం కావాలి. మనకి మహాత్ములైనటువంటి ఆచార్యులు ఇచ్చారు భారతదేశానికి. భగవత్ శంకరులు, భగవద్ రామానుజులు, భగవద్ మధ్వాచార్యులు అని 3 ఆచార్యులు మనకి అనేక రూపాల్లో అందించారు. వారి కాలాల్లో నిజామాబాద్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంటర్న్స్ పరిశీలించారు. క్రేజ్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సమ్మర్ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంటర్న్స్ నిజామాబాద్లోని ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంటర్న్స్కు రేడియాలజీ, ఎక్స్రే సేవలు, ప్రాథమిక క్యాన్సర్ చికిత్స సాంకేతికతలు, అలాగే ఆసుపత్రి నిర్వహణ విధానాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఈ పర్యటన ద్వారా సమగ్ర క్యాన్సర్ సంరక్షణపై వారికి విలువైన అనుభవం లభించింది. ఇంటర్న్స్ పాల్గొన్నందుకు గుర్తింపుగా ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యం వారిని సన్మానించి అభినందించింది. ఈ సందర్శన వారికి చిరస్మరణీయ విజ్ఞావంతమైన అనుభవంగా నిలిచింది. ఈరోజు మాకు అమెరికా నుంచి ఒక 10 to 15 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు మా హాస్పిటల్కి. వాళ్ళు ఏంటి అని అంటే, ఇక్కడ మన తెలంగాణ, నార్థన్ తెలంగాణలో బ్రిడ్జ్ గ్యాప్ హాస్పిటల్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇస్ ఓన్లీ హాస్పిటల్ అనమాట. మనం మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ ఇచ్చేది, ఎస్పెషల్లీ రేడియోథెరపీ మన హాస్పిటల్లో మాత్రమే ఉంది. సో వీళ్ళందరూ ఇక్కడికి ఒక 10 to 15 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు టెక్సస్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. వాళ్ళు 10th grade, 11th, +1, +2 ఆ గ్రేడ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే, మనం బేసిక్గా ఇక్కడ రూరల్ పాపులేషన్ అంటే మనం ఇక్కడ నిజామాబాద్ చుట్టూ వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందతో మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు త్వరితగతిన ఆమోదం లభించి అమలు జరిగేలా బలంగా కృషి చేయడంతో పాటు ఉత్తర హైదరాబాద్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న NHAI ఫ్లైఓవర్లను వేగంగా పూర్తి చేయడానికి మద్దతు కోరగా ఆయన స్పందించారని సభ్యులు తెలిపారు. మెరుగైన పట్టణ మౌలిక సదుపాయాలు, వేగవంతమైన కనెక్టివిటీ కోసం ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించామన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో సమావేశానికి హాజరై తమ విలువైన మద్దతును అందించిన జార్జ్ మోహన్ రెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత ప్రభుత్వం నిజామాబాద్లో హైపర్ స్టోర్స్ సిరీస్ ల్యూబ్రికెంట్లను ప్రారంభించింది. నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ పక్కన గల పోలీసు శాఖ ద్వారా నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత ప్రభుత్వం నిజామాబాద్ డివో 2-వీలర్, హైపర్ స్పోర్ట్స్ FI కార్, హైపర్ డ్రైవ్ మరియు ట్రక్ హైపర్ టార్క్ కోసం కొత్త హైపర్ స్పోర్ట్స్ సిరీస్ లూబ్రికెంట్లను ప్రారంభించారు. సర్వో యొక్క ప్రీమియం గ్రేడ్ ఉత్పత్తులు, వాటి విధి విధానాలను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెనీత్ కౌల్, CGM లూప్స్ ట్యాప్సో, అమర్ కుమార్, బాలబంటరి, DGM లూప్స్ ట్యాప్సో, పూర్ణ DM నిజామాబాద్ డివో తదితరులు పాల్గొన్నారు. విజి రామ్జీ పథకాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు నినాదించాయి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 2005లో పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం దాని స్థానంలో విబిజి రామ్జీ అనే పథకాన్ని జూలై 1వ తేదీ నుంచి బలవంతంగా అమలు చేస్తుందని, దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్త నిరసనలకు జూలై 1వ తేదీన వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, CITలతో పాటు ఇతర ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవేందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకటేష్, CITO జిల్లా
అధ్యక్షులు ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, ఏ రమేష్ బాబు, ఎన్పీఆర్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాములు, ఏషాల గంగాధర్, యాద్వా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అనిత, సుజాత, వృత్తి సంఘాల నాయకులు ఇడగొట్టి సాయలు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా గంగాధర్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు సిరిపలింగంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడంలో నరేంద్ర మోదీ దిట్ట అని, అలాగే ప్రజల్లో ఉన్న భక్తి సెంటిమెంట్ను మరింత రెచ్చగొట్టి ప్రజలను అవివేకులుగా, మూర్ఖులుగా తయారు చేయడంలో పెద్ద నేర్పరి నరేంద్ర మోడీ అని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ ఏరియా ఆసుపత్రిలో వసతులను పెంచాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బోధన్లోని జిల్లా ఆసుపత్రిని సందర్శించి సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ముందుగా వైద్యులతో సంప్రదించి మాట్లాడారు. అనంతరం వివిధ వార్డుల్లో ఉన్న రోగులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ బోధన్ ఏరియా హాస్పిటల్ను జిల్లా ఆసుపత్రిగా మార్చినప్పటికీ కనీసం ఏరియా హాస్పిటల్లో ఉండే వైద్య సిబ్బంది కూడా లేకపోవడం వలన హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్కు లేదా జిల్లా కేంద్ర ఆసుపత్రికి పంపుతున్నారని, హాస్పిటల్కి వచ్చే పేద మధ్యతరగతి మహిళలు, గర్భిణీలు, బాలింతలకు వైద్య చికిత్స అందించడానికి గైనకాలజిస్ట్ లేరని, అదేవిధంగా ఎముకల డాక్టర్లు లేరని, కనీసం స్కానింగ్ తీయడానికి టెక్నీషియన్ కూడా లేరని, అందువల్ల వచ్చిన రోగులకు కూడా అనేక మందికి కొన్ని మందులు ఇచ్చి పంపించేస్తున్నారని, దాని మూలంగా అనేక మంది రోగాలు ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులపాలవుతున్నారని ఆయన అన్నారు. బోధన్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి కేబినెట్ ర్యాంకుతో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ జిల్లా ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో, తగినంత వైద్య సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యం వహించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే జిల్లా ఆసుపత్రి స్థాయిని పెంచడంతో పాటు వైద్య సిబ్బందిని, టెక్నీషియన్లను, మందులను సరిపడా ఏర్పాటు చేయాలని, లేని ఎడల ప్రజలతోటి ఆందోళన చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏరియా కార్యదర్శి శంకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు వేషాల గంగాధర్, జంగం గంగాధర్, నాయకులు రాములు, నాగలక్ష్మి, అర్జున్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నందిపేటలో నూతనంగా నిర్మిస్తున్న మహిళా సంఘ భవనం వివాదానికి కారణమవుతోంది. నందిపేటలోని మహిళల కోసం ప్రభుత్వం 7 మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. అయితే అందులో మహిళా సంఘాన్ని నందిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేయాలని పాలకవర్గం భూమి పూజ చేసింది. ఆ స్థలంలో మహిళా సంఘ భవన నిర్మాణం చేయవద్దని గ్రామాభివృద్ధి కమిటీలో భాగమైన కొందరు వ్యతిరేకించారు. దీంతో నిర్మాణంలో ఉన్న కొద్ది పనిని ఆపివేసే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామ పంచాయతీ పాలకవర్గం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈరోజు పోలీసులు వచ్చి స్థలాన్ని పరిశీలించారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్కు, తహసీల్దార్ వద్దకు చేరింది. గ్రామంలో కూర్చోవడానికి మహిళా సంఘ భవనాలు లేక మహిళలు దుర్గామాత షెడ్ల వద్ద కూర్చుండి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, దీంతో గ్రామ మహిళల కోసం అందుబాటులో మహిళా సంఘ భవనం ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టామని, ఇది పూర్తిగా గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలమని అంటుండగా, ఇది గ్రామాభివృద్ధి కమిటీలో భాగస్థులైన నాగమందెన సంఘం వారు ఈ స్థలం గతంలో నుండి ఈ స్థలంలో కషీరుగా పిలువబడుతుందని, ఇది పెద్దల తరాల నుండి గ్రామాభివృద్ధి కమిటీ పరిధిలో ఉందన్నారు. మొన్నటికి మొన్న 2023లో ప్రభుత్వ ఫండ్తో గ్రామాభివృద్ధి కమిటీ నిర్మాణం చేపట్టామని, ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి ఈ భూమిపై గ్రామ పంచాయతీ వారు వివాదాలు సృష్టిస్తున్నారన్నారు. మహిళా సంఘ భవన నిర్మాణానికి మేము అడ్డుకామని, ఇక్కడ మహిళా సంఘం, గ్రామాభివృద్ధి కమిటీ రెండూ కూడా ఒకే దగ్గర ఉంటే ఇద్దరికి కూడా ఇబ్బందులుగా మారతాయని, మహిళా సంఘ నిర్మాణం చేద్దామంటే మరో దగ్గర స్థలం చూసి నిర్మాణం చేయాలని, లేని పక్షంలో మేమే స్థలం చూపిస్తామన్నారు. దీంతో ఇటు గ్రామ పంచాయతీ పాలకవర్గం, అటు నాగమంతని సంఘం వారు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యమని డిఎంహెచ్ఓ రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద నుండి పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. ఈ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు భుజంగరావు జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పోలియో నిర్మూలనపై, నిండు జీవితానికి 2 చుక్కలు, మనందరి పంతం, పోలియో అంతం లాంటి అవగాహన నినాదాలను చేస్తూ బస్టాండ్ మరియు తిలక్గూడ చౌరస్తా మీదుగా ఐడీఓ ఆఫీస్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ జూన్ 28 ఆదివారం రోజున పల్స్ పోలియో చుక్కల మందును అందించాలని, ఏ ఒక్కరూ తప్పిపోకుండా పకడ్బందీ ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జూన్ 28 ఆదివారం బూత్ వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల మందు వేస్తారని, బూత్ వద్ద చుక్కల మందు వేయించని చిన్నారులకు జూన్ 29 మరియు 30 తేదీల్లో గృహ సందర్శన చేసి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చుక్కల మందు అందించాలన్నారు. ఈ సందర్భంగా పోలియోపై అవగాహన కలిగించే పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ర్యాలీ అనంతరం పోలియో నిర్మూలనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రెస్ మీట్ నిర్వహించి అనేక విషయాలను తెలిపారు. అదేవిధంగా అన్ని శాఖల సమన్వయంతో, సహకారంతో బూత్ స్థాయి నుండి ప్రతి గ్రామం, పట్టణంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఐడీఓ డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సికందర్ నాయక్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవ్య, డాక్టర్ వెంకటేష్, వైద్యాధికారులు డాక్టర్ ఆజ్మా తునిసా, డాక్టర్ సుసేన, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ ప్రతాప్, ఎస్ఓ రాజేశ్వర్, డిప్యూటీ డెమో దుర్గారావు, డిహెచ్ఈలు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మనోహర్ సలీం, హెచ్ఈఓలు గోవర్ధన్, నాగరాజు, వెంకట్ రవి,
లింబారెడ్డి, శంకర్, రవిచందర్, శాంతకుమారి, పర్యవేక్షణాధికారులు, ఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున నమస్సుమాంజలు తెలియజేస్తూ మనము పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ అన్నది మనము జరుపుకుంటున్నాము. 28, 29, 30 మూడు రోజుల్లో మనము నేషనల్ ఇమ్యునైజేషన్ డే కింద మనము అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరూ కూడా పల్స్ పోలియో చుక్కలని వేయించాలి. సో ఇది పల్స్ పోలియో అన్నది మామూలుగా రొటీన్ ఇమ్యునైజేషన్తో పాటు ఇది అదనంగా మనం ఇవ్వాలి. ఎందుకంటే మన రాష్ట్రం, మన దేశంలో పోలియో అన్న వ్యాధి లేదు, కానీ మన పక్క దేశాలలో పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇట్లా పక్క కంట్రీస్లో ఉండడం వల్ల మనకు అది మైగ్రెంట్స్ అన్న ఉండడంతో మనకు అది వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందువల్ల మనము ఈ పల్స్ పోలియోని మనం జరుపుకుంటున్నాము. సో ఇందులో భాగంగా ప్రతి ఒక్క చిన్నారికి కూడా మనము అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా రొటీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రొటీన్ ఇమ్యునైజేషన్ ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నా సరే రేపు ఆదివారం నాడు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలి. ప్రముఖ కళాకారుడు ఈర్ల సాయన్న మరణించడంతో అంత్యక్రియలకు పెద్ద ఎత్తున హాజరై భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ప్రముఖ యోగా శిక్షకులు, కళాకారుడు ఈర్ల సాయన్న దహన సంస్కారాలు ఉదయం 11 గంటలకు కిల్లా దగ్గరలోని శ్మశాన వాటికలో ఆర్య సమాజ్ వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. సాయన్న అప్పటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్లో టెలిఫోన్ ఆపరేటర్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా టెలిఫోన్ సూపర్వైజర్గా, తర్వాత సీనియర్ టెలిఫోన్ సూపర్వైజర్గా పదోన్నతులను పొంది ఇప్పటి BSNLలో పదవి విరమణ చేశారు. ఉద్యోగ సమయంలో ఆయన యూనియన్ కార్యకలాపాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొని యూనియన్లో జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆయన ఉద్యోగం చాలా నిబద్ధతతో నిస్వార్థంగా చేయడం జరిగింది. ఆయన ఉద్యోగాన్నే కాకుండా ఒక యోగా గురువుగా కూడా అనేక మందికి యోగా నేర్పి వారి ఆరోగ్య సంరక్షణ విధానాలని చెప్పేవాడు. అలాగే ఆయన మంచి నటుడు, దర్శకుడు కూడా. ఆయన మురళీకృష్ణ కళా నిలయం స్థాపించి అనేక మంది నటులను తయారు చేసి కళామ తల్లి ముద్దు బిడ్డగా నిలిచాడు. ఆయన మరణం BSNL యూనియన్లకు, యోగా విద్యార్థులకు మరియు కళాకారులకు తీరని లోటని ఆయన అంత్యక్రియల్లో బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో పాటు BSNL విశ్రాంత ఉద్యోగులు, ప్రజానాట్య మండలి సభ్యులు, మురళీకృష్ణ కళా నిలయానికి సంబంధించిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. ప్రజానాట్య మండలి శిల్పలింగం సాయన్న గురించి పాటను రచించి పాడారు. సాయన్న గారు మా BSNLలో టెలికాం డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయ్యి BSNLలో కన్వర్ట్ అయిన తర్వాత చీఫ్ టెలికాం సూపర్వైజర్గా పనిచేస్తూ దాదాపు 60 సంవత్సరాలు సర్వీసులు అందించి ఈరోజు 82వ వయసులో సార్ మరణించడం జరిగింది. ఆయన మరణించడం మాకు, మా తోటి మిత్రులకు, మరి BSNL సంస్థ మరియు మా యూనియన్లు కూడా చాలా తీరని లోటుగా భావిస్తున్నాం. సార్ చాలా నిబద్ధతతో డ్యూటీ చేసేవాళ్ళు. మాకు 82 నుంచి సార్తో మాకు అనుబంధం ఉంది. సార్ చాలా చక్కగా నిబద్ధత డ్యూటీ చేస్తూ మాలాంటి కొత్త వాళ్ళకి అనేక టెక్నికల్ కానీ మెలకువలుగా నేర్పిస్తూ మాకు ఉద్యోగంలో అనేక సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవాడు. సినీ యానిమేషన్ రంగంలో గ్రామీణ యువత రాణిస్తున్నారు. పూర్తి వివరాలు చూద్దాం. కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ కోర్సులో స్టేట్ ర్యాంకర్గా నిలిచి మొట్టమొదటి ప్రయత్నంగా OCD అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఈ సందర్భంగా చందూరు మండల MRO వీరసింగ్ చేతుల మీదుగా ఈ షార్ట్ ఫిల్మ్ను విడుదల చేయగా ప్రజల్లో విశేష స్పందన లభిస్తుంది. సినిమా అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. గూడూరు హన్సిక్ మాట్లాడుతూ గ్రామీణ యువత కూడా సినీ యానిమేషన్ రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈ రంగాన్ని ఎంచుకున్నానని, శరీర పరిశుభ్రతపై మానసిక రుగ్మత కలిగిన ఒక OCD విద్యార్థిగా నేను ఈ సినిమాలో నటించానన్నారు. ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సాహో, OG సినిమాలు చేసిన డైరెక్టర్ సుజిత్, చదువుకున్న కాలేజీ చెన్నై ఐవి ప్రసాద్ మీడియా స్టూడియోస్లో సీట్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. BFA ఫిలిం మేకర్ కోర్సులో చేరినట్లు తెలిపారు. ప్రజల అభిమానం ఉంటే మునుముందు మరిన్ని మంచి సినిమాలతో ముందుకు వస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యశాఖ రిటైర్మెంట్ అధికారి రాథోడ్ శంకర్, విక్టరీ పాఠశాల అధినేత కొడాలి రామచంద్రరావు పాల్గొన్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విస్తుపోయే సైబర్ మోసం వెలుగు చూసింది. బోధన్లో ఒక వ్యక్తి తన మొబైల్ ఫోన్లో తెలియకుండానే ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ క్లోనింగ్ యాప్ వల్ల ఏకంగా 6,70,000 రూపాయలను పోగొట్టుకున్నాడు. బాధితుడు ఫోన్ను దూరం నుంచే నియంత్రించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఓటీపీలను దొంగిలించి విడతల వారీగా ఈ భారీ సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు అపరిచిత లింకులు, APK ఫైళ్లు మరియు స్క్రీన్ షేరింగ్ యాప్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి సైబర్ మోసం జరిగినా ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు ఫిర్యాదు చేసి తమ సొమ్మును కాపాడుకోవాలని బోధన్ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ సూచించారు. దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను కామారెడ్డి జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు.
కామారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను ప్రత్యేక అధికారి కలెక్టర్ సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ పాఠశాలలో విద్యా వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలపై ఏమైనా సమస్యలున్నాయని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు విద్యాభ్యాసం, వసతి, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా దోమల తెరను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులందరికీ యూనిఫామ్లు అందజేశారా అని ఆరా తీశారు. యూనిఫామ్ వస్త్రం అందిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా కొలతలు తీసి కొట్టించి విద్యార్థులకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని తెలుసుకుంటూ అలాంటి ఘటనలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని అన్నారు. భోజనం చేస్తున్న విద్యార్థినులకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ అన్నం తక్కువగా, కూరలు, ఆకుకూరలు, పప్పు, గుడ్లు వంటి పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. వడ్డించిన కూరలను పూర్తిగా తినాలని, ఆహారాన్ని వృధా చేయకూడదని చెప్పారు. విద్యార్థులు భోజనం చేసే సమయంలో ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రత్యేకంగా పర్యవేక్షించి ప్రతి విద్యార్థి సరైన మోతాదులో పోషకాహారం తీసుకునేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఆర్జీకేయూటీ బాసర విద్యార్థినికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు వారి లక్ష్యాలకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో జిల్లా పరిపాలన ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆర్జీయూకేటీ బాసర్లో విద్యను అభ్యసిస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని నిఖిత కుటుంబ ఆర్థిక పరిస్థితులను వివరించి విద్యా ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోరుతూ సమర్పించిన వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో విద్యార్థినికి 10,000 రూపాయల విలువైన చెక్కును రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందజేశారు. ఈ సహాయం పుస్తకాలు, అధ్యయన సామగ్రి, ప్రయాణం తదితర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో నిలిపివేయకుండా పట్టుదలతో ఉన్నత విద్యను కొనసాగించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థిని నిఖిత జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆర్థిక సహాయం తన చదువును కొనసాగించేందుకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు రాజన్న, నరసింహులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్స్ పోలియోపై వైద్యాధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న పల్స్ పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గాంధీ చౌక్ వరకు పల్స్ పోలియో నినాదాలతో విద్యార్థులచే కొనసాగింది. ఈ సందర్భంగా రెంజల్ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, ఆరోగ్య విస్తరణాధికారి రవీందర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఈ 2 పోలియో చుక్కలు వేయించాలన్నారు. అంగవైకల్యం రాకుండా కాపాడుకోవాలన్నారు. పోలియో రహిత సమాజంగా నిర్మించాలన్నారు. రేపటి పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని సిద్ధంగా ఉంచామన్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందన్నారు. రెండవ రోజు, మూడవ రోజు ఎవరైతే అనివార్య కారణాల వల్ల పోలియో చుక్కలు వేసుకోలేని వారికి ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్స్ వేయిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు, ఆరోగ్య విస్తరణాధికారి రవీందర్, సురేష్, ఫార్మసిస్ట్ రాధాకిషన్, శివప్ప, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్షులుగా K6 దేగం నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఇందల్వాయి మండల కేంద్రంలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని పరిష్కారానికి విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నూతన కమిటీని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దీనిలో భాగంగా నూతన కమిటీ సభ్యులందరూ ఎన్నుకున్నారు. ఇందల్వాయి మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దేగాం నర్సయ్య, K6 ప్రధాన కార్యదర్శిగా కుప్పర్యాల శ్రీధర్, ఆంధ్రజ్యోతి ఉపాధ్యక్షులుగా జితేందర్, మన తెలంగాణ కోశాధికారి నోమల శ్రీకాంత్ రెడ్డి సాక్షి, సంయుక్త కార్యదర్శి నర్సింహులు ప్రజాజ్యోతి, ప్రెస్ క్లబ్ ఇన్ఛార్జ్ వైకుంఠం, లోకల్ ఛానల్ గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ నయీముద్దీన్, నవ తెలంగాణ ముఖ్య సలహాదారులుగా రాజేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, భారతి డిజిటల్ సంయుక్త కార్యదర్శి పూజ్యం రవికుమార్, కార్యవర్గ సభ్యులుగా మెండే అశోక్, ఆంధ్రప్రభ సురేందర్, ఎన్టీవీ జగ్గారాములు, బతుకమ్మ, డి పోచయ్య, ప్రజా శంకారావం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దేగం నర్సయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ ఫలాలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇంటి స్థలాల గురించి కానీ సభ్యులందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని, అందరికీ హెల్త్ కార్డులు అందే విధంగా కృషి చేస్తానని, సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తూ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అందే విధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో ప్రతి జర్నలిస్టుకు అందే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కమిటీని చర్చించి నేడు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో కమిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దేగం నర్సయ్య మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ను
మరియు అలాగే కార్యవర్గాన్ని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే ఈ యొక్క కమిటీ ముఖ్యంగా ప్రభుత్వం నుండి రావాల్సిన జర్నలిస్టులకు ప్లాట్లే కానీ ఇందిరా మిన్లే కానీ వాటి గురించి సభ్యులందరితో కలిసి ఎమ్మెల్యే గారి దృష్టి. నిజామాబాద్ నార్త్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న జె రాహుల్పై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ రికార్డులలో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా పాలనాధికారి కఠిన చర్యలకు ఉపక్రమించారు. సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయడంతో పాటు శాఖపరమైన విచారణకు ఆదేశించారు. నిజామాబాద్ నార్త్ మండల పరిధిలోని కంటేశ్వర్ ప్రాంతంలో సర్వే నంబర్లు 29/A, 291/A, 291/AA, 292లకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందిస్తూ ప్రాథమిక విచారణ జరిపించారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ వాస్తవమేనని విచారణలో వెల్లడైంది. దీంతో విచారణ నివేదిక ఆధారంగా రెవెన్యూ రికార్డులలో అక్రమ మార్పులు చేయడం, రికార్డుల తారుమారు, విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రికార్డు అసిస్టెంట్ జె రాహుల్ను సస్పెండ్ చేయడంతో పాటు శాఖపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. శాఖపరమైన విచారణ అనంతరం సమగ్ర నివేదికను అనుసరిస్తూ తదుపరి చర్యలు ఉంటాయని కలెక్టర్ వెల్లడించారు. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడం, విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల 30వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ₹1,000 కోట్ల వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కళాశాల యాజమాన్యాలు సంబంధించిన ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపినప్పటికీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లలో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో రిలీజ్ చేయకుండా కాలేజీ యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు చేస్తామని హెచ్చరించడం సరికాదని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వానికి బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు శేఖర్, జనార్దన్, శ్రీను, అరవింద్, కిరణ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై నుంచి ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు, 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి చర్యలు, మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఢిల్లీ రామ్లీలా మైదానంలో భారీ సభ నిర్వహిద్దాం, పాల్గొని ప్రసంగించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. మాక్లూరు మండలంలోని మదన్పల్లిలో వైభవంగా నీలకంఠేశ్వర స్వామి నూతన ఆలయ హనుమాన్ పంచాయతన ప్రతిష్టాపన మహోత్సవం, పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అఖిల భారత హనుమాన్ దీక్షా పీఠాధిపతులు శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామి, లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్. రెవెన్యూ రికార్డులు తారుమారు చేసిన రికార్డ్ అసిస్టెంట్ను సస్పెండ్ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి, విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను మర్యాదపూర్వకంగా కలిసిన మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు. పెండింగ్లో ఉన్న NHAI ఫ్లైఓవర్ పనులను వేగంగా పూర్తి చేయించాలని కోరగా సానుకూల స్పందన. నిజామాబాద్లో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ను పరిశీలించిన అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంటర్న్షిప్ వైద్య విద్యార్థులు, ఘనంగా సన్మానించి అభినందించిన యాజమాన్యం. పోలియో రహిత సమాజమే మనందరి లక్ష్యం. నిజామాబాద్ GGHలో పల్స్ పోలియో అవగాహన ర్యాలీని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, DMHO రాజశ్రీ. కామారెడ్డి జిల్లా దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి విజయేంద్ర, కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. పాఠశాలలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్న అధికారులు. గత 2 వారాల్లో 426 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 41,60,000 జరిమానా, సిపి సాయి చైతన్య వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.